అజాత శత్రువైన జనసేవయ లక్ష్యంగా ప్రజానాయకుడివైన చిత్రాలు, మహాజన సమూహాలు, పురాతన కట్టడాలు, ఆకాశ హర్మ్యాలు, కని విని ఎరుగని ఊహాలోకాలు తాను ఊహిస్తూ వీక్షిస్తూ రూపకల్పన చేస్తూ బలంతో మున్ముందుకు సాగుతున్న నిత్యోత్సాహం ఆయనది. 40 ఏళ్లుగా ఆగని జైత్రయాత్ర ఆయనది. ఆటలు రాసి ఇంకా రాస్తూనే ఉన్న శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి, జడ భరతుడి గారికి, వారు రాసిన చాలా సినిమాలు ఒంటరి పోరాటం, లారీ డ్రైవర్, ప్రేమించి చూడు, ఘరానా బుల్లోడు, దేవి, దేవుళ్ళు, దేవీపుత్రుడు, శుభలగ్నం, విక్రమార్కుడు, ఆత్రేయపురం, హైదరాబాద్ రమణ పురస్కారం 2025 సగౌరవంగా అందిస్తున్న సందర్భంగా అభినందన పత్రం, రమణ పురస్కారం 2025. బ్రహ్మశ్రీ జొల్లకం పాటలో మీద ఒక్కొక్కరు తమ ప్రభుత్వం స్థాపించుకున్న వాళ్ళు ఉన్నారు. మనసు పాట రాసి ఒకరు, మనసు పడే పాటను రాసిన వారు ఒకరు. తోట వినయ సంపన్నులు, వన్నె తరగని నిత్య యవ్వనుడు, ధార్మిక గుణ సంపన్నుడు, స్వామి అయ్యప్ప భక్తి ప్రబద్ధ చిత్తులు, సేవా తత్పరులు, అవసర విద్యార్థులకు వితరణ ఔదార్యులు, సహస్ర చంద్ర దర్శన ప్రాప్తి సౌశ్రీల్యవంతులు, ప్రజానురంజకుడైన పూర్వ పార్లమెంట్ సభ్యుడు, నైతిక చిత్ర నిర్మాణ సంస్థ జయభేరి సంస్థాపకుడు, చలనచిత్ర స్వర్ణోత్సవ నట విశారదుడు, మా బాబు రమణల ప్రియ చిత్ర నటుడు మాన్యశ్రీ మాగంటి మురళీమోహన్ గారికి బాబు రమణ అకాడమీ, ఆత్రేయపురం, హైదరాబాద్ సాభిమాన గౌరవ పురస్కారంగా జీవిత సాఫల్య పురస్కారం సమర్పిస్తూ ఆనందిస్తోంది. బాబు రమణ అకాడమీ, ఆత్రేయపురం, హైదరాబాద్. పద్మశ్రీ బాపు గారి పుట్టినరోజు డిసెంబర్ 15 సందర్భంగా ఇవాళ డిసెంబర్ 15, 2025 బాపు గారిని స్మరించుకుంటూ గారి అడుగడుగునా కూడా హనుమతత్వమే ఉంది. నేను అటూరు పురుషరావు గారిని మాట్లాడించడంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, వారు పెద్దలు ఈ సభావేదిక కూడా. రెండవది, వారు మాట్లాడితే తక్కిన వాళ్ళకందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఎంత సమయంలో ముగించాలని అవసరం ఉంది. గవర్నమెంట్ పైన ప్రెషర్ పెడితే ఖచ్చితంగా వస్తుంది అన్నటువంటి మాట చెప్పుకుంటూ, సార్ మీ దగ్గర నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, అది మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు. కమిషన్ కోసం నాకు మంచి పాట కావాలి సార్, అది మీరు రాసి ఇచ్చేటువంటి బాధ్యత మీ పైన పెడుతున్నాను. తర్వాత ఈరోజు రమణాచారి గారి గురించి, నేను 25 సంవత్సరాలు అయింది సార్ పొలిటికల్గా వచ్చి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మిమ్మల్ని చూస్తూనే పెరిగాను, మిమ్మల్ని చూస్తూనే ముందుకు వచ్చాను. కానీ ఇవాళ వారు మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే అసలు వయస్సు మిమ్మల్ని తాకే అవకాశం లేదు అనిపిస్తూ ఉంది. మీ జ్ఞాపక శక్తి కానివ్వండి, మీరు మాట విధానం కానివ్వండి, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవడానికి చాలా ఉంది అనేటువంటి విషయం నిజంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే కరీంనగర్ వాస్తవ్యులము, ఎం సత్యనారాయణరావు గారు ఉన్నప్పుడు ప్రతిసారి వారితో పాటు నేను కూడా మిమ్మల్ని కలవడానికి వారితో పాటు వచ్చేదాన్ని. ఎందుకంటే పుస్తకావిష్కరణ చేస్తున్న ముఖ్య అతిథులు చేస్తున్న వారి చేతులు బిజీగా ఉన్నాయి, మనందరి చేతులు మాత్రం చాలా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి చెప్పండి కొడితే కాస్త వేడి ప్రసరించి చలి కొంచెం తగ్గుతుంది. ప్రముఖ కార్టూనిస్ట్ సుభాని గారి కార్టూన్ పుస్తకం 40 to the point. అది వ్యాసభగవానుడు మళ్ళీ ఇంకొక మనకి పంపించాడు. బాగా మాట్లాడేటువంటి చరిత్రలు అన్ని పురాణాలు తెలుస్తున్న వ్యక్తులు వచ్చారని అనుకునేవాడు. అలా మీ ఇద్దరు కూడా కలిసి పనిచేయడం జరిగింది. నాకు చెప్పినట్టుగా గొప్ప అవకాశం ఇచ్చారు. జీవితంలో నేను 24 శతకాలు రాశాను. నేను రాసిన పద్యాలు, వాటిలో ఉన్న ప్రయోగాలు కూడా చూశారు. అవేవి గర్వంగా చెప్పుకునేవి, అవన్నీ ఇంకో రకంగా ఉంటాయి. 1000 సంవత్సరాల సాహిత్యంలో, మనకి తెలిసిన సాహిత్యంలో అంతపూర్వం మనకి పద్య సాహిత్యం ఉంది. ఇటువంటి పద్యాలు లేవు నేను చేసినవి. దానికి అట్లాంటి పద్యం రాయొచ్చు అనేది కూడా ఎవరు దానికి ఆలోచన చేయలేక కాదు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళ ముందు నేను చాలా పరమాణువులు అటువంటి. కానీ నాకు ఆ అవకాశం మహాసరస్సు మంచి అవకాశం ఇవ్వాలని ఆయన నన్ను గిరిబాబు గారిని కూడా ఇద్దరం కూడా ఇండస్ట్రీలో బాగా మంచి పేరు తెచ్చుకున్నాం. ఇంతకాలం కూడా ఉండగలిగాం. ఆయన పూర్ణచంద్రరావు గారు
తీసిన సినిమాలు ఇన్ని అని కాదు. ఒక సినిమాలో రిప్రజెంటేటివ్ లాగా ఉండి ఒక గేట్ కీపర్ లాగా ఉన్న వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి రాగలిగారంటే స్వయం కృషితో. ఆయనకి వెనక ఎవరూ లేరు. మరి అయినప్పటికీ కూడా ఆయన ఇన్ని చేసుకొని ఇన్ని సినిమాలు తీశారంటే చాలామంది గుర్తుంటుంది. పాపం పసివాడు అని సినిమా తీశారు, గుర్తుంది. కొంతమంది చూసుంటారు, పెద్దలు చూసుంటారు. ఆ పాపం పసివాడు తీసేటప్పుడు దానికి ఫ్లైట్ కావాల్సి వచ్చింది. ఎవరో లేకపోతే ఆయన ఫ్లైట్ కొనుక్కొని వచ్చారు దానికోసం. ఆ ఫ్లైట్లో అశ్వరంగారావు గారు వైఫ్ పేరు ఏంటండి, జీవిత దేవిక వాళ్ళు ఏదో తారెడార్లో వెళుతూ ఉంటే ఆ విమానం ప్రాబ్లం వచ్చి ఇదవుతుంది. అందులో ఉన్న వాళ్ళ కొడుకు చిన్న కుర్రాడు మాత్రం అడుగు దాంట్లో పడిపోతాడు ఎడారిలో. ఆ ఎడారిలో పడిపోయిన అబ్బాయి తినడానికి తిండుండదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అమ్మ ఎట్లా ఉందో, అమ్మని చూడాలంది, నాన్న నిన్ను అమ్మని చూడాలని చక్కని పాటలు రాసి ఒక చిన్న కుర్రాడు అడుగు ఒక ఎడారిలో పడిపోతే ఎలా ఉంటాడు అనే దాని మీద సినిమా ఒక అద్భుతంగా నిర్మించినటువంటి సినిమా వాడు. దానికి 9 రోజుల పాటు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నభూతో నా భవిష్యత్తు అన్న లెవెల్లో దాన్ని చేయగలిగామంటే అది బికాస్ ఆయన కోఆపరేషను, ఆయన డైరెక్షను, ఆయన ప్రోత్సాహం, ఆయన ప్రోద్బలం ఉండబట్టి నేను చేయగలిగాను. అలా అంటే నరసింహావతారం ఎంత గొప్పదో లింగారు అంతే గొప్పవారు. బాపు గారి గీతని, రమణ గారి మాటని రెండింటిని తనలో కలుపుకున్న లింగారు. బియర్ బాక్షరం బాపు గారు, నిమ్ రమణ గారి అక్షరం. సో బాపు గారు లింగారు, వామన అవతారం. బాపు షార్జా గవర్నమెంట్లో చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అత్రేయపురం తోటి నేను పుట్టి పెరిగింది అత్రేయపురం హైదరాబాద్ బాపు రమణ అకాడమీ అవార్డుకి గెస్ట్గా రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా కళాకారుని ఈ రకంగా ప్రోత్సహిస్తూ సన్మానం చేయడం అనేది గొప్ప కార్యక్రమం. ఆ రకంగా బిఎన్ఎం గారికి, తర్వాత సుబ్బరాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రకంగా వీరికి కూడా విదేశాల్లో కూడా కార్యక్రమాలు చేయాలని దుబాయ్ తరఫున దుబాయ్లో కూడా అరేంజ్మెంట్స్ కూడా చేయడానికి మీరు రెడీగా ఉన్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.